కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ఏరియాలో దండారి ఉత్సవాలు మొదలయ్యాయి. జైనూర్, కెరమెరా, లింగాపూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఆదివాసీలు పెద్ద పండుగగా జరుపుకుంటారు. గిరిజనులు ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గోడాల్లో గిరిజనులు జీవనశైలిని ప్రతిబింబించే దండారి విచిత్ర వేషధారణలతో, గుస్సాడి నృత్యాలతో కొనసాగుతాయి. అద్భుతమైన పద్ధతులతో వారు చేసే పూజలు, ఏర్పాట్లు వారి సంప్రదాయాలను పరిచయం చేస్తాయి. దీపావళికి పక్షం రోజుల ముందు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా దండారి మొదలవుతుంది. ఆదివాసీలు గ్రామ కూడల్లో నెమలి ఈకలతో ప్రత్యేకంగా తయారు చేస్తున్న టోపీలు, జంతు చర్మంతో తయారు చేసిన డప్పులు, డోలు లాంటి వాయిద్యాలతో పాటు గజ్జలు, కోలాటాలు, మంత్రదండం లాంటి రోకలి తదితర సంప్రదాయ వస్తువులను ధరిస్తారు. గ్రామ పటేల్ ఇంటి ముందు వాటికి బలిదానం చేసి ప్రత్యేక పూజలతో భోగి పండుగ చేసి దండారి ఉత్సవాలు మొదలు పెడతారు. దండారి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు గుస్సాడి వేషధారులు దండారి ముగింపు వరకు స్నానం ఆచరించరు. ఒంటికి బూడిద పూసుకుని స్నానంగా భావిస్తారు. ఇది ఆదివాసీల తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. వారు ఒక సంవత్సరం తమ సొంత గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళి అక్కడ గిరిజనుల ఆతిథ్య విందులో పాల్గొంటారు. వేషధారణ వేసిన వారిని దేవతలు ఆవహిస్తారని చెబుతారు. అతనికి చేతికి ఉన్న మంత్రదండాన్ని తాకితే ఎలాంటి రోగాలు రావని ఆదివాసీలు నమ్ముతారు. దీపావళి పండుగ రోజు, రెండో రోజు తర్వాత కొలబోడి ఉత్సవాలతో దండారి సంబరాలు ముగుస్తాయి. దీపావళి అనంతరం గుస్సాడీలు చివరి రోజున ఆనందంగా నృత్యాలు చేస్తారు. గ్రామ పులిమేరల్లో ఉన్న ఇప్ప చెట్టు వద్ద భీమ్ దేవుని సన్నిధికి చేరుకుంటారు. అక్కడ కొలబోడి సందర్భంగా నెమలి టోపీలను, గుస్సాడి వేషధారణ అలంకరణ వస్తువులను భీమ్ దేవుని సన్నిధిలో ఉంచుతారు. ఈరోజు మన జైన గ్రామంలో అయినటువంటి కాచిపూడిగూడల మన ఆదివాసీలు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం దండారి ఉత్సవాలు అనేది దీపావళి సందర్భంగా మన ఆదివాసీ గూడలందరిలో ఈ దీపావళి దండారి పండుగని ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆదివాసులు ప్రధానంగా కొలిచే దైవం ఏదైనా ఉందంటే, 4 నెలలు పూజించే దైవం ఏదైనా ఉందంటే అది దండారి పండుగ మాత్రమే. ఎందుకంటే ఆషాఢ మాసంలో మొదలైన ఈ దండారి ఉత్సవాలు ఈరోజు భోగి పండుగ నుంచి తర్వాత దీపావళి, లక్ష్మీ పూజ వరకు నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పండుగలో ముఖ్యంగా సోలా డెన్సా అట్రావాజల్ అంటే బేతాళుడైనటువంటి శివుని అంశతో కూడుకున్న అవతారం ఏదైనా ఉందంటే అది గుస్సాడి అవతారమే. అందులో నాట్యాలు, నృత్యాలు ఏవైతే కళాకారులకు సంబంధించినటువంటి నవరసాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ నవరసాలు ఈ దండారి ఉత్సవంలో భాగంగా అందరూ ఉంటాయి. అందులో భాగంగా నాట్యాలు కానీ, హాస్యాలు కానీ, రౌద్రం కానీ, ఇలాంటి నాటకాలు కానీ అన్ని విధాలైనటువంటి చిన్న పెద్ద ఆడ మగ అందరూ ముసలితో సహా అందరూ ప్రతి గూడెం నుంచి ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ ఈ దండారి పండుగ. ఈ దండారి పండుగ సందర్భంగా అందరికీ మరొకసారి దండారి ఉత్సవాలుగా సందర్భంగా దీపావళి